హాయ్ హలో నమస్తే. నేను మీ మేకప్రసాద్ ట్రావెలర్. ఇప్పుడే గాలిబండ్ల ఏరియాకి వచ్చాము. మార్నింగ్ 6:30 అయింది. సన్ రైజ్ చూడటానికే వస్తారు ఇక్కడికి. యాక్చువల్గా ఈ ఏరియా చాలా బాగుంది. మార్నింగ్ అంటే నైట్లో వర్షం పడింది. మార్నింగ్ సన్ రైజ్ అవుతుందేమో అని చెప్పని చూసాము. అందుకే చాలామంది కూడా ఇక్కడికి మార్నింగ్ సన్ రైజ్ చూడటానికే వచ్చారు. చాలామంది ఉన్నారు. అయితే ఇక్కడ చలి కూడా బాగుంది. కొంతమంది అయితే చలిమంటలు వేసుకుంటున్నారు. గాలిబండ్ల అనే ఏరియా కింద చాలా స్లోప్గా ఉంటుంది. కిందికి వెళ్ళిన కొందికి మనం ఇంకా ఇంకా కిందికి వెళ్తూనే ఉంటుంది. ఎంత లోతు ఉంటుంది అనేది తెలియదు. ఇది సముద్ర మట్టానికి అయితే 1300 కిలోమీటర్ల హైట్లో ఉంటుందంట. చూడండి వ్యూ ఎలా ఉందో చూస్తున్నారు కదా. ఇదంతా వ్యూ పాయింట్. మనం వీడియోలో చూసిన దానికంటే డైరెక్ట్గా వచ్చి చూస్తే చాలా బాగుంటుంది. చూసే ఆ ఆనందం వేరుగా ఉంటుంది. ఎప్పుడైనా సరే మనము గుడికి వెళ్ళినట్టు కూడా రాకూడదు. గుడికి వెళ్ళామా, గంట కొట్టామా, గుడిలో కొబ్బరికాయ కొట్టామా, హారతి తీసుకున్నామా, దేవుని దర్శించుకున్నామా, బొట్టు పెట్టుకున్నామా, వచ్చేసామా అని కాకుండా టూరిస్ట్ ప్లేస్కి వచ్చినప్పుడు ఫ్యామిలీతో చక్కగా 2 days ఉండేట్టు ఎంజాయ్ చేయడానికి ఫ్యామిలీతో కానీ, ఫ్రెండ్స్తో కానీ, లవర్స్తో కానీ ఎవరు వచ్చినా సరే టూరిస్ట్ ప్లేస్కి వచ్చినప్పుడు తప్పకుండా ఒక 2-3 days ఎంజాయ్ చేసేట్టు రావాలి. కానీ గుడికి వెళ్ళినట్టయితే వెళ్ళకూడదబ్బా. నా ఒపీనియన్ అయితే అది. చూడండి ఎంత బాగుందో ప్లేసు. ఇక్కడ ఇది చూసిన తర్వాత మేము ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ ఉంది. వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తాము. ఇక్కడికి ఒక 1 kilometer ఉంటుంది వ్యూ పాయింట్. పక్షుల సౌండ్ వినపడుతుందా? ఆ పక్షుల సౌండ్ ఏంటంటే మనసుకి ఎంత హాయిగా ప్రశాంతంగా ఉందో. మనకి సిటీలో అయితే ఎలాంటి పక్షులు సౌండ్లు అయితే ఏమి వినపడవు. ఇక్కడ ఏంటంటే మాత్రం చెవులకి చాలా వినసొంపుగా ఉంది. నువ్వు తీసుకోరా, నువ్వు తీసుకునేవి. ఇప్పుడు గాలిబండల దగ్గర నుంచి వ్యాలీ వ్యూ పాయింట్కి వెళ్తున్నాము. ఇది వ్యూ పాయింట్. ఏరో మార్క్ పెట్టారు. ఇక్కడ ఏదో రామలక్ష్మణుల బొమ్మ ఉంది. సో ఫ్రెండ్స్, మేము రూమ్ అయితే వెకేట్ చేసాము ఇప్పుడు. అయితే హాలిడే హోమ్స్ వాళ్ళు మాకు మార్నింగ్ కాంప్లిమెంటరీగా బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. ఒక దోశ, కట్ పొంగల్ ఇచ్చారు. బాగుంది. చట్నీ కూడా బాగుంది. అంత బ్యాడ్గా అయితే ఏం లేదు. బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత కిందికి దిగేసాము. ఇప్పుడు కిందికి దిగేసి మదనపల్లి వచ్చాము. మదనపల్లి నుంచి మేము తమిళనాడు స్టేట్లో ఉన్న యాలగిరి హిల్స్కి వెళ్తున్నాము. ఇక్కడికి అది 190 kilometers ఉంది. మధ్యలో అంటే మేము వెళ్ళేది అంబూర్ మీదుగా వెళ్ళాలి. అంబూర్లో మన బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ ఎలా ఫేమస్, అంబూర్ బిర్యానీ ఫేమస్ ఇక్కడ. మావాడు బిర్యానీ అంటే చాలు ఎగబడతాడు నాన్ వెజ్ అనగానే. సో అక్కడ టేస్ట్ చూసి అది ఎలా ఉంటుందో చూసుకుని తిన్న తర్వాత మేము వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ 2-2:30 అవ్వచ్చు. మధ్యలో కొన్ని ప్లేసెస్ మాత్రం అంతా కొబ్బరి చెట్లు ఇవి ఉన్నాయి. ఇవి చాలా బాగుంది చూడటానికి. ఆ ఏరియా వెళ్ళేటప్పుడు మేము మధ్యలో చాలా ప్లేసెస్ కవర్ చేయలేకపోయాము. కవర్ చేసినవి కూడా మా వాడు ఏం చేసాడంటే అది కాపీ చేయటం కోసం అని చెప్పని ల్యాప్టాప్లో ఫోన్ నుంచి కాపీ చేసేటప్పుడు నిద్రపోతే
ఏదో బటన్ నొక్కబోయి ఏదో బటన్ నొక్కాడు, అవన్నీ డిలీట్ అయిపోయినాయి. అందుకని చెప్పని మీకు మొత్తం ఈ ఇందులో కొన్ని వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాము. యాలగిరి నుంచి కిందికి వచ్చిన తర్వాత అన్ని వీడియోస్ అయితే ఉంటాయి. ఈ మధ్యలో మాత్రం మా వాడు చేసిన నిర్వాహకం వల్ల కొన్ని మేము మిస్ అయిపోయాము, వీడియోస్ పెట్టలేకపోతున్నాము. ఇదేనా? ఇదేనా? చికెన్ దమ్ బిర్యానీ. ఇక్కడ అరిటాకులు వేసి భోజనం పెడతారు. రైటా మొత్తం ఉల్లిపాయలతో రైటా చేశారు. గ్రేవీ వచ్చేసి మసాలా వంకాయ చేశారు. మనకేమో సాలన్ ఇస్తారు. మనకైతే మా బిర్యానీ రైస్ ఉంటుంది పొడుగ్గా, ఇక్కడైతే చిన్న రైస్తో ఇస్తారు. మన హైదరాబాద్ బిర్యానీతో కంపేర్ చేసుకుంటే అంత అయితే ఏం బాగోదు, కానీ యావరేజ్గా ఉంది బిర్యానీ. ఈ స్టార్ బిర్యానీ అనేది సిన్స్ 1890 నుంచి ఉంది. వీళ్ళకి మొత్తం 40 బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 1890 అనేది వీళ్ళ బ్రాండు. స్టార్ బిర్యానీ 1890 ఉంటేనే అంబూర్ బిర్యానీ స్పెషల్ అన్నమాట. తమిళనాడు ఘాట్ రోడ్ నుంచి వెళ్ళాము. తమిళనాడు బార్డర్ దాటిన తర్వాత ఘాట్ రోడ్ తగులుతుంది. ఆ ప్లేసెస్ మొత్తం ఫారెస్ట్ ఏరియా అనేది. అవి కొన్ని మిస్ అయిపోయాము. ఆ ఫుటేజెస్ చూపించలేకపోతున్నాము. వెళ్ళే వే కూడా చెట్లు ఎట్లా ఉన్నాయంటే అటుపక్క ఇటుపక్క బుషెస్ లాగా కవర్ అయ్యి అసలు కొన్నిసార్లు అయితే చీకటిగా ఉంటాము. మా వాడికి నాకు నేచర్ అంటే చాలా ఇష్టము, ఇద్దరికి కూడా. మేము నేచర్ లవర్స్ ఇద్దరం కూడా. అందుకని చెప్పని యాక్చువల్గా మా వాడికి గింపుల్స్కి అయితే రాడు. నేచర్ అనగానే పరిగెత్తుకుంటా నాన్న వెళ్దాం రా అని చెప్పేసి అంటాడు. నేనైతే చాలా ఏరియాస్ తిరిగాను. ఇక మా వాడికి చూపించాలి, వాడికి ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్నాడు అనే ఉద్దేశంతో మేము బయలుదేరాము. గూగుల్ మ్యాప్లో మేము యాలగిరి అని చెప్పని పెట్టాము. యాక్చువల్గా యాలగిరి అంటే యాలగిరి విలేజ్లోకి తీసుకెళ్ళింది లోపలికి. ఐ మీన్ లోపలికి అంటే ఆల్మోస్ట్ మేము ఒక 4 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఇదేంటి ఇట్లా ఉంది అని చెప్పేసి అని లోపల వాళ్ళని అడిగితే ఇది ఈ రూట్ కాదు, మీరు ఇక్కడెక్కడ వచ్చారు, అటు వెళ్ళాలి అని చెప్పన్నారు. అటు అంటే ఎక్కడ అని చెప్పానంటే జోలార్పేట నుంచి మీరు రైట్కి వెళ్ళాలి, మీరు బ్యాక్ వెళ్ళండి అని చెప్పేసి అన్నారు. అంటే సేలం రూట్ నుంచి జోలార్పేట వచ్చి జోలార్పేట నుంచి యాలగిరి హిల్స్ అంటే చెప్తారు ఎవరు.
పైకి అయితే వచ్చేసాము ఆల్రెడీ యాలగిరి పైకి. ఇక్కడ వచ్చి టెంట్ అడిగితే ఇతన్ని ఫస్ట్ లేవు లేవు సార్ సారీ అని చెప్పేసి పంపించేసాడు. వీకెండ్ కదా దొరకవి 2 days అయితే అని చెప్పాడు. మా డాడీని పంపించా ఫస్ట్. మా డాడీ వెళ్ళి అడిగితే లేవన్నాడు. తర్వాత మళ్ళీ బయటకు వచ్చాక వేరే వాళ్ళకి ఫోన్ చేసాం. వేరే వాళ్ళకి ఫోన్ చేస్తాం. మళ్ళీ ఇదే నెంబర్ ఇస్తే ఇతను లోపల రమ్మంటే నేను వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు ఫస్ట్ లేవు అని చెప్పి తర్వాత మళ్ళీ తెప్పించాడు. తర్వాత మా డాడీ లోపల రాగానే ఇక షాక్ అయిపోయారు సడన్గా. వాళ్ళు ఇక నవ్వుకుంటున్నాం. ఇక మొత్తం అంతా వేరే అయింది అసలు అక్కడ. ఇంకా వాళ్ళే షాక్ అయ్యారు ఫస్ట్. ఈచ్ పర్సన్కి 1000 రూపీస్ దాకా ఛార్జ్ చేశారు ఒక నైట్కి. ఇక్కడ మాకు ఏమేమి ఇచ్చాడంటే ఇక నైట్ టైం ఒక టెంట్, క్యాంప్ ఫైర్, ఇంకా ప్రొజెక్టర్, ఇంకా సాంగ్స్ అన్న మూవీస్ అన్న చూడొచ్చు. ఇక ఇంతటితో వీడియో అయితే అయిపోయింది. ఇక ఎక్కువ వీడియోస్ కూడా లేవు కాబట్టి ఇక దీంతో అయితే ఆపేస్తున్నాం. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.